తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మజ్జిగ వాటర్లో ఫిష్‌ని అంతా బాగా నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని, దాంట్లో కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత కారం పొడి, లైట్‌గా కారం పొడి కూడా వేసుకొని, దాంట్లోనే కొంచెం అంత పసుపు కూడా వేసుకొని ఇదంతా కారం పసుపు అంతా ముక్క కట్టే అత్తిచ్చి ఇలా బాగా అత్తేలాగా అప్లై చేసుకొని మొత్తం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కాల్చుకోవాలి. ఫిష్ కర్రీకి ఆనియన్ ఇలా కాల్చుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ని ఇలా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఆనియన్ని కూడా పక్కన పెట్టేసుకొని, మన కర్రీకి గ్రేవీకి తగ్గట్టు చింతపండును కొంచెం తీసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీలోకి మసాలా కోసమని ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, కొంచెం అంత అల్లం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు ముందుగానే కాల్చి పెట్టుకున్న ఆనియను, దానిపైన పొట్టంతా తీసి ఆనియన్ సపరేట్ చేసి, ఆనియన్ దాంట్లో కొంచెం అంత ఒకటి అట్లా టమాటా, కారం పొడి, కొంచెం పసుపు వేసి కొన్ని వాటర్ వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ని అంతా ఇలా ఈ పేస్ట్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం అంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పోపు దినుసులు, కరివేపాకు, ఒకటి లేదా 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీని ఆనియన్, టమాటా వేసి గ్రేవీ మిక్సీ పెట్టుకున్న టమాటాలను కూడా అందులోనే వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. వేయించుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకోవాలి ఆయిల్లోనే, వాటర్ ఏమి వేయద్దు. ఇది కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ ఇది వేయించుకున్న తర్వాత, మనం ఇప్పుడు పక్కన నానబెట్టుకున్నాం కదా చింతపండును కూడా బాగా స్మాష్ చేసుకొని చింతపండుని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ చింతపండును బాగా స్మాష్ చేసుకొని దీంట్లో ఉన్న చింతపండు పక్కకు దాని గురించి సపరేట్గా చేసుకొని, చింతపండు నీళ్ళు కూడా మన గ్రేవీకి, మన పులుసుకి తగ్గట్టు చేపల కర్రీకి ఎంత కావాలనో అంత నేను ఇక్కడ చింతపండు వాటర్లో నుంచి సపరేట్ చేసి వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా దగ్గర లూజ్లో తెచ్చుకొని నేను మిక్సీ పట్టి పెట్టుకుంటాను ఎప్పుడు కర్రీ మసాలా. ఆ మసాలా కొంచెం వేసుకున్నాను దీంట్లో. మనం రెడీ చేసుకున్న మసాలా కాకుండా ఇది బాగా మరుగుతున్నాక మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ చేప ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇంకా అన్నీ ఒకటిగా మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం దీంట్లో వేసేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వదిలేయాలి. ఫిష్ని ఎక్కువసేపు ఉడికించొద్దు. బాగా ముక్క అనేది దాని నుంచి సపరేట్ అయితే బాగుండదు. కాబట్టి ఒక
5 మినిట్స్ అలా ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే స్మెల్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.